భూమన్న పోచన్న మనకు దూరమై 34 సంవత్సరాలు కాబడుతుంది. కాబట్టి కత్రమల్ల పోచన్న ఈ రామగుండం ప్రాంతంలో ముఖ్యంగా గోదావరిఖని ప్రాంతంలో యువకులను చైతన్యవంతం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. ఒక మనిషి ఇంకో మనిషి దోసుకున్నటువంటి రాజ్యం కావాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి కమ్రేడు కత్రమల్ల పోచన్న. ఇదే కాదు, ఈరోజు యువకుల్లో ఉన్నటువంటి చెడు భావాలను తొలగించి యువకులందరినీ చైతన్యం చేసినటువంటి వ్యక్తి కమ్రేడు పోచన్న. కమ్రేడు పోచన్న అటువంటి పోచన్నను కొంతమంది అరాచక శక్తులు ఓర్వక అతి కిరాతంగా చంపడం జరిగింది. చంపినప్పటికీ కమ్రేడు పోచన్న ఒక ఆశయాలు మన ముందు ఉన్నటువంటి విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. అదే కాదు, ఇదే విలేజ్ నుంచి కమ్రేడు ఆర్మూర్ల భూమన్న విప్లవం విజయవంతం కావాలని, దేశంలో దోపిడీ నశించాలని చెప్పి ఈరోజు పక్కన ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో వెళ్ళి పోరాటం చేస్తున్న క్రమంలో ఇక్కడ సాయుధ పోలీసు బూటక్ ఎన్కౌంటర్లో కాల్ చంపినటువంటి కమ్రేడు భూమన్నను కనుక ఇద్దరు కామ్రేడ్స్ ఈరోజు విలేజ్ రాముడు నుంచి జన్మించాడు. ఇద్దరు కామ్రేడ్స్ ఈరోజు ఇక్కడ విలేజ్ రాముడులో గొప్ప విప్లవకారులుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉంది. కమ్రేడు పోచన్న భూమన్న ఆశయాలను మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి కమ్రేడు పోచన్న భూమన్న ఆశయాలు ఈరోజు మన ముందుంది. పోచన్న భూమన్న లేకపోవచ్చు, కానీ ఆశయాలు మాత్రం మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు